హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు హైదరాబాద్తో విజయవాడ హైవే రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి హెచ్ఎండిఏ వెంచర్తో ముందుకు రావడం జరిగింది. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ ప్రాజెక్టు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 22 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అప్రోచ్ రోడ్ అనేది 40 ఫీట్ రోడ్ ఇస్తున్నారండి. అండ్ వెంచర్లో ఉన్నటువంటి లింక్ రోడ్స్ అనేది మనకి 30 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వెంచర్ అనేది మనకి కంప్లీట్గా రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి వెంచరు. అండ్ వీడియోలో మీరు గమనించవచ్చండి, క్లియర్గా మనకి హైవే రోడ్ పైన వెళ్తున్నటువంటి వెహికల్స్ మూవ్మెంట్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాము. ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కమర్షియల్ వచ్చేసి మనకి 34,000 రూపాయలు చెప్తున్నారు. అండ్ సెమీ కమర్షియల్ వచ్చేసి మనకి 28,000 రూపాయలు చెప్తున్నారు. అండ్ రెసిడెన్షియల్ వచ్చేసి ఇక్కడ 22,000 రూపాయలు చెప్తున్నారండి. ప్రైస్ అనేది నెగోషియేషన్ ఉంటుంది. స్క్రీన్ పైన వస్తున్నటువంటి సేల్స్ మేనేజర్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఇక్కడ ప్రైస్ అనేది నెగోషియేషన్ చేయబడుతుంది. అండ్ అదేవిధంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే మన ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 45 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఉన్నామండి. అండ్ అదేవిధంగా వచ్చేసి మన ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే జంక్షన్ ఉందో అక్కడ నుంచి ఇక్కడికి 30 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఉన్నాము. అండ్ మధ్యలో చూసుకున్నట్లయితే మనకి చౌటుప్పల్ ప్రాంతం నుంచి కేవలం 5 మినిట్స్లో చేరుకుంటాము. తంగి టోల్ గేట్ దాటిన తర్వాత కేవలం మనం 1 మినిట్ డ్రైవ్ డిస్టెన్స్లో ఉన్నాము. చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ దివీస్ ల్యాబొరేటరీస్కి దగ్గరలో ఉంటామండి. చాలా వెల్ డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఎవరైతే వీకెండ్ విల్లా కట్టుకోవడానికి లేదా వీకెండ్ హోమ్ కట్టుకోవడానికి చాలా సూటబుల్ అవుతుందండి. లేదంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా కూడా మంచి అప్రిషియేషన్ వచ్చేటువంటి లొకేషన్ అండి. ఎందుకంటే ఇది మన హైదరాబాద్ టు విజయవాడ రోడ్ అనేది మనకి ఇప్పుడు 6 లైన్స్గా డెవలప్ అవుతుంది. అది అందరికి తెలిసినటువంటి విషయమే. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మన హైదరాబాద్ టు విజయవాడకి మధ్యలో మనకి ఒక ట్రైన్ అనేది కూడా రాబోతుందండి. సో ఇలా డెవలప్మెంట్స్ అనేది చాలా రాబోతున్నాయి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డెవలప్మెంట్ అంతా ఇటు ఈస్ట్ వైపే ఉంది కాబట్టేసి ఈ రోడ్కి డెవలప్మెంట్ ఎక్కువ చేయబోతున్నారు కాబట్టేసి చాలామంది ఇటువైపు ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తున్నారు. అండ్ ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా చాలా పెద్ద ఎత్తున మనకి వెంచర్స్ రాబోతున్నాయండి. సో ఈ వెంచర్ అనేది ఆల్మోస్ట్ మనకి డెవలప్ అయిపోయినటువంటి వెంచరు మంచి రేట్లో రావడం జరుగుతుంది. అండ్ కంపెనీ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మహాదేవ ఇన్ఫ్రా డెవలపర్స్ డెవలప్ చేసినటువంటి గోల్డెన్ లీఫ్ అనేటువంటి ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి టోటల్గా 22 ఎకర్స్లో డెవలప్ చేశారు. అండ్ ఇక్కడ ఇంటర్నల్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకి రోడ్స్ అనేది సీస్ రోడ్స్ ఇచ్చారు. అండ్ ఫుట్పాత్ చూస్తేనే అర్థమవుతుంది ఒక కాలనీలో ఏ విధంగా అయితే మనకు డెవలప్మెంట్ చేసి ఇస్తారో అదే విధంగా ఇక్కడ డెవలప్మెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫ్లాట్కి సంబంధించినటువంటి నెంబర్స్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈచ్ ఫ్లాట్కి మనకి వాటర్ కనెక్షన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అదేవిధంగా మనం వీడియోలో గమనించినట్లయితే ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఈ మధ్యన చాలా వెంచర్లలో వాటర్ ట్యాంక్స్ రావడం లేదు. ఇది వచ్చేసి మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరొకసారి మీకు ఇక్కడ ఉన్నటువంటి ఆ రోడ్స్ కంప్లీట్గా వెంచర్ యొక్క వ్యూ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మన చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ పార్క్ ఏరియా మీకు వీడియోలో చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను వెంచర్లో ఉన్నటువంటి పార్క్ ఏరియా చూపిస్తున్నానండి వీడియోలో. ఇక్కడ పార్క్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత అందంగా డెవలప్ చేశారన్నది. అండ్ అదేవిధంగా వచ్చేసి పార్క్ దగ్గర ఎంట్రన్స్ లో ఉన్నటువంటి ఫుట్పాత్ అంతా మీకు వీడియోలో మరొకసారి చూపించడం జరుగుతుంది. ఇటువైపు నుంచి మన వెంచర్ మొత్తం ఒకసారి వ్యూ చూపిస్తున్నామండి. అండ్ అదేవిధంగా వచ్చేసి మన ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ హైవే రోడ్ పైన వెళ్తున్నటువంటి వెహికల్స్ మూవ్మెంట్ అనేది మీకు మరొకసారి చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ పార్క్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఒక హట్ డెవలప్ చేయడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మీరు వీకెండ్ హోమ్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక వీకెండ్ విల్లా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అండి. చాలా అద్భుతమైనటువంటి లొకేషన్లో ఉంది, రోడ్కి దగ్గరలో ఉందండి. ఇక్కడ మన పార్క్ ఏరియాలో చూసినట్లయితే మీరు చిల్డ్రన్స్తో ఇక్కడ విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఆడుకోవడానికి మంచి డెవలప్మెంట్స్ తోటి మంచి అనిమల్స్ దీంట్లతోటి మనకి డెవలప్. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక మంచి ప్రాజెక్ట్ తోటి మేము ముందుకు వస్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.